రెడ్డి గేట్వే ఆఫ్ వరల్డ్గా హైదరాబాద్ 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటుండు? హైదరాబాద్ అంటేనే ఒక బ్రాండ్. హైదరాబాద్ను గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశానికి గొప్ప నగరం నిర్మించాలనే 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తెస్తున్నాం. గొప్ప నగరం నిర్మించుకునే అవకాశం మనకు దక్కింది. ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర ఆదాయం బాగా పెరుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్ కూడా అభివృద్ధి సూచిక కానుంది. 12 రేడియల్ రోడ్లు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. బుల్లెట్ రైలు కావాలని ప్రధాని మోదీని అడిగాం అని సీఎం తెలిపారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సరే, ఇక ఆ అమరవీరుల తలుసుకొని కొలుసుకొని ఇక మళ్ళొకసారి వాళ్ళ చరిత్రను రాబోయే తరాలకు కూడా మరి ఎరికేటట్టుగా ఈ రకంగా రామసక్కని కార్యం ముంగటేసుకొని నివాళులు అర్పించిండు. చరిత్ర కథ ఏందో చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఇదేంది కథ? బీజేపీకి గాంధీ కంటే గాడ్సేనే ఇష్టం. మీ పనులకు సర్దార్ పటేల్ ఆత్మ క్షోభిస్తుంది. కొత్త పార్టీలను ఆహ్వానిస్తా.